నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చూడండి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో చాలా అంటే చాలా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జనాలున్నారు. చూడండి ఇది మరో ఉద్దానం. ఎన్టీఆర్ జిల్లా కొండూరు, గంపలగూడెం మండలాల్లో వేలల్లో కిడ్నీ వ్యాధుల కేసు. డయాలిసిస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్స్ కొంచెం చాలా ఇబ్బందులు అక్కడ కేసులున్నాయి. చూడండి. ఓవైపు బారులు తీరిన కొండలు, మరోవైపు ఆహ్లాదాన్ని పంచే ఆకుపచ్చని పంట పొలాలు. కాలుష్యానికి దూరంగా ఊరంతా పరుచుకున్న స్వచ్ఛమైన గాలి. ఊరంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటాయి ఆ గ్రామాలు. ఇదంతా నాణ్యానికి ఒక వైపు మాత్రమే. ఆ ఊళ్ళలో కుటుంబాలు కదిలిస్తే గుండెను తడివేసే కథలు వినిపిస్తున్నాయి. మరో ఉద్దానం వెదలను తలపిస్తాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం హనుమంకలంక గ్రామంలో ప్రతి ఇంటికి ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉన్నారు. చూడండి, ప్రతి ఇంటికి ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడంటే అక్కడ ఎన్టీఆర్ జిల్లాలో. ఇప్పుడు పల్లెటూళ్ళు అంటే పచ్చదనానికి పేరు, మొత్తం అన్నిటికీ మంచి పేరు. మనం నాణ్యానికి ఒక వైపే చూస్తాం, వెనక వైపు చూడండి చాలా మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఎక్కడెక్కడ కొండూరు మండలంలోనే తండాల్లో దాదాపు ఇదే పరిస్థితి. కిడ్నీ బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి కథనం వేసింది. చూడండి, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో హనులంక గ్రామం. నీరు కాదు విషం తాగుతున్న బాధితులు. ఓ ఇది వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది, ఇవి చేస్తాం అవి చేస్తాం మా అంతా లేనని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకోండి. నీరు కాదు వాళ్ళు విషం తాగుతున్నారంట. ఏం సేవ చేస్తున్నారండి? గత ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని మీకు అధికారం ఇస్తే, అయ్యా హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు చూడండి, హెల్త్ ఏ విధంగా సేవలు మీ హెల్త్ డిపార్ట్మెంట్ మీ సెక్టర్లోనే చూడండి, విషం తాగుతున్నారు. అరే వాటర్ పాడైపోతేనే మనం తాగమే, విషం తాగుతున్నారండి పాపం అక్కడ బాధితులు. భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్స్ కారణం. 7 ఏళ్ల క్రితం తొలి కిడ్నీ కేసు వెలుగులోకి. 20,000 మంది బాధితులు, 1000 మంది మృతి. డయాలసిస్ స్టేజ్ లో 700 మంది. జనాభాలో ప్రతి 15 మందిలో ఒకరికి వ్యాధి. చాలా కుటుంబాల్లో అందరికీ వ్యాధి. కొందరు చనిపోగా చావుతో మరికొందరు పోరు. గత 3 నెలల్లో 10 మంది మృత్యువాత. పెన్షన్ రూల్స్ కఠినంతో మరిన్ని కష్టాలు. చూడండి, బాధితులు డయాలసిస్ చేస్తారు పేషెంట్స్ కి. అసలు కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఏజెన్సీలో పవర్ ఉండదు, సెల్ ఫోన్ టవర్స్ ఉండవు, సిగ్నలింగ్ సిస్టమ్ ఉండదు, నెట్వర్క్స్ ఉండవు, హెల్త్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. 3 కిలోమీటర్లు నీరు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నాయి కొన్ని గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మనం అయితే పట్టించుకోకుండా హాయిగా బేకార్గా మనం తిరుగుతూ ఉంటాం. ఏంటండి ఈ ప్రభుత్వం కూడా మీరు మంచి చేస్తారు, సేవ చేస్తారు మీకు చెప్తే ఇంకా స్టిల్ ఇలా. అది కూడా ఎన్టీఆర్ జిల్లాలో చూసుకోండి, రాజధాని కొంచెం తక్కువ దగ్గరగా ఉన్న జిల్లా ఇది. కూటమి ప్రభుత్వం వాళ్ళకి కూడా చెప్తున్నాం, వెంటనే ఇలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో సర్వే చేయండి. అసలు ఎంతమంది బారిన పడ్డారు, డయాలసిస్ పేషెంట్స్ ఎంత ఉన్నారు, అసలు ఎందుకు అక్కడ నీరు ఎందుకు కలుషితం అవ్వాల్సి వచ్చింది, ఆ చుట్టుపక్కల ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అక్కడ వ్యర్థాలు ఎందుకు వదులుతున్నారు, సరైన పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అసలు అన్ని సార్ట్అవుట్ చేసి హెల్త్ మినిస్టర్ అయిన సత్యకుమార్ యాదవ్ గారికి కూడా మీకు తెలుగుతున్నాం. అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఏంటని చేసి మంచి నాణ్యమైన వైద్యం అందించవలసిన కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్తాను. సో ఇప్పుడు ఎవరైతే ఎన్టీఆర్ జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఎవరు అధైర్య మాత్రం పడకండి, కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే యాక్షన్ తీసుకోండి. ఇలాంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయో చూసి, కరెంట్ రావట్లేదు కొన్ని చోట్ల, విద్యుత్ లేని గ్రామాలు, కరెంట్ లేని గ్రామాలు, సిగ్నల్ లేని గ్రామాలు, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయో ఎస్టిమేట్ చేసి మొత్తం సార్ట్అవుట్ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఇది ప్రభుత్వమే చేయగలదు. సో ప్రభుత్వం దృష్టి వరకు కూడా మేము వెళ్తుందని తెలుపుతున్నాం. వెంటనే యాక్షన్ తీసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ట్అవుట్ చేయండి. ఏంటబ్బా దాహం ఇస్తే మనుషులు తాగాలి, విషం తాగుతామా? వెంటనే ఇది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా సాల్వ్ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.